ఈజీ పీజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఇది మనం ఇప్పుడు మంచి ట్రెడిషనల్ వేలో చేస్తున్నామండి. సో హోప్ యూ లైక్ ఇట్. సో ఫస్ట్ దీనికోసం మేము ఒక 2.5 కేజీల చేపలు తీసుకున్నామండి. దాన్ని నీటితో 3 సార్లు శుభ్రంగా కడిగి దాని తర్వాత పసుపు ఉప్పు వేసి మంచి కడిగి ఇలా పక్కన పెట్టామండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు మరియు ఇంకొంచెం 3 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నామండి. మరియు ఒక 2 టేబుల్ స్పూన్లు కల్లుప్పు వేస్తున్నామండి. ఇది మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వీటంతాకి కలిసేటట్టు మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉప్పు కారం ఇంకా మనం పసుపు వేసాం కదండి, ఇవన్నీ ఇలా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాం దీన్ని. ఇప్పుడు మన 2.5 కేజీల చేపలు తీసుకున్నాం కదండి, దానికోసం మేము ఒక 100 గ్రాముల చింతపండుని నానబెడుతున్నాము. ఈ చింతపండుని కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకుంటున్నామండి. మేము ఇక్కడ నార్మల్ నీళ్ళే వేస్తున్నాము. ఒకవేళ మీకు కావాలనుకుంటే వేడి నీళ్ళు కూడా వేసుకోవచ్చండి. కాకపోతే వేడి నీళ్ళు వేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. తర్వాత మనం దీనికి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందామండి. దానికోసం మేము కొంచెం పచ్చి కొబ్బరి, అల్లం, అలాగే కొంచెం ఉల్లిపాయలు తీసుకుంటున్నామండి. ఇలా పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా కూర వండడం స్టార్ట్ చేద్దామండి. దానికోసం ముందుగా మేము తపాలా తీసుకుంటున్నాము. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నామండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత కొన్ని లవంగాయలు వేసుకుంటున్నామండి. అలాగే కొంచెం చెక్క, దీంట్లోనే కొంచెం ఉల్లిపాయలని కూడా వేసుకుంటామండి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చినప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకున్న మసాలాను వేసేసుకుందామండి. ఇలా మసాలా వేసిన 2 నిమిషాల తర్వాత మనం ఇందాక ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసేసుకుందామండి. ఈ చేప ముక్కలు వేసేటప్పుడు కొంచెం మంట సిమ్లో పెట్టడం మంచిదండి. ఇలా ముక్కలన్నీ వేసిన తర్వాత వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఇలానే మూత పెట్టేసి మగ్గనిద్దామండి. ఈ ముక్క అంతా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇంక మనం మూత తీసేద్దామండి. తీసేసి ఇప్పుడు ఈ ముక్కను మళ్ళీ కొంచెం కలపాలండి. కలపడం కోసం మనం గంటె యూస్ చేస్తే ముక్కలన్నీ ఇరిగిపోతాయి. సో తపాలని కొంచెం అలా కదిలిస్తే సరిపోతుంది. ఇలా కొంచెం కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలానే ఉంచి దాని తర్వాత దీంట్లో ఆ చింతపండు పులుసు వేసుకుందామండి. ఆ 2 నిమిషాలు కూడా అయిపోయిందండి. ఇంకా మనం దీంట్లోకి చింతపండు పులుసు వేసేసుకుందాం. ఇందాక మనం ఒక అరగంట నానబెట్టుకోవాలని చెప్పాం కదండి, దాన్నంతా తీసేసి ఇంకా ఈ చింతపండు పులుసుని ఇప్పుడు వేస్తున్నాం. ఈ ముక్క మునిగేంత వాటికి మనం చింతపండు పులుసు పోసుకుంటా ఉన్నామండి. ఇప్పుడు ఈ పులుసు కాగేంత వాటికి మళ్ళీ మనం ఇంకా మూత పెట్టేసుకొని ఉంచుతామండి. ఈ ప్రాసెస్ని మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఈ పులుసు కాగేంతలోపు మనం ఇంకో పొయ్యి మీద దీనికి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ముందుగా 2 చెంచాల ధనియాలు వేసుకుంటున్నామండి. ఇంకా 2 చెక్క, కొన్ని లవంగాయలు కూడా వేసుకుంటున్నాం. వీటన్నిటిని మంచిగా వేపుకొని మిక్సీ పట్టుకోవాలండి. దీంట్లో ఏ నూనె అవసరం లేదండి, నార్మల్గా కలుపుకుంటే. ఇలా వేగినప్పుడు ఇంకా మనం దీన్ని మిక్సీకి పెట్టుకోవచ్చండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూసారు కదా, ఆల్రెడీ నీళ్ళు కొంచెం ఉడుకుతూనే ఉన్నాయి ఈ పులుసు అంతా. ఇప్పుడు దీన్ని
సిమ్లో పెట్టేసి ఒక 15 నిమిషాలు ఇలానే ఉడకనిద్దామండి. ఇలా మసాలా పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక 4 రెబ్బలు చిన్నులపాయలు కూడా వేసేసి మసాలా వేద్దామండి. మళ్ళీ ఇలా చిన్నులపాయలు కూడా వేసేసి మళ్ళీ మిక్సీ పెట్టామండి మేము. ఇందాక మనం చేపల కూర పెట్టేసి ఆల్రెడీ 15 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి ఓపెన్ చేసి ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయా లేవో చూద్దాం. ఇప్పుడు మేము తీసుకున్న కొలతలకైతే పులుపు అయితే సరిపోయిందండి, కొంచెం ఉప్పు తగ్గింది. సో ఇలాంటి టైంలో మీకు కూడా ఏమైనా ఉప్పు తగ్గితే లేకపోతే ఏమన్నా తగ్గితే దానికి తగ్గట్టు మనం దీంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొంచెం సేపు దీన్ని కాగనిద్దాం. ఇలా పావుగంట ఉడికిన తర్వాత చూడండి అక్కడక్కడ నూనె కూడా బయటకు వస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మన ముక్క ఉడికినట్టే. మీకు కావాలంటే ఒకసారి ఒక ముక్కని బయటికి తీసుకొని దాన్ని చూడొచ్చు కూడా. మీరు ముక్క కూడా ఉడికింది అనుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి మసాలా పొడిని, దాన్ని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లోనే ముందుగా కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాం. దీన్ని కొంచెం కలుపుకుందామండి. జాగ్రత్త, ముక్కలు మాత్రం విరిగిపోకుండా కలుపుకోండి. దీన్ని ఇప్పుడు ఇంకో 2 నిమిషాలు కొంచెం ఇలా ఉడకనిద్దామండి. ఇలా 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఇంకా మనం పోయి ఆఫ్ చేసుకోవడమేండి. అంతే అండి, ఎంతో టేస్టీకరమైన నోరూరించే చేపల కూర రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.